ఈ ప్రపంచంలో కొన్ని జీవితాలు కేవలం జీవించడానికే కాదు, చరిత్రను మార్చడానికి పుడతాయి. అలాంటి మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అంబేద్కర్ గారి చిన్ననాటి జీవితం అంత సులభం కాదు. కుల వివక్ష, అవమానాలు, అన్యాయాలు, పాఠశాలల్లో నీళ్లు కూడా ఇవ్వని పరిస్థితి, కనీసం కూర్చొనివ్వని పరిస్థితి. అయినా ఆయన ఓడిపోలేదు. ఆయన నిర్ణయం ఒకటే, ఎడ్యుకేట్. విద్యే నా ఆయుధం. విద్యను ఆయుధంగా మార్చుకున్న అంబేద్కర్ గారు భారతదేశాన్ని దాటి ప్రపంచానికి వెళ్లారు. అమెరికాలో కొలంబియా యూనివర్సిటీ మరియు ఇంగ్లాండ్లోని లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో చదివి అత్యున్నత విద్యను సంపాదించారు. అక్కడ ఆయన గ్రహించిన నిజం, సమాజం మారాలంటే మనుషులు మారాలి. అందుకే ఆయన మరో సందేశం ఇచ్చారు, ఎజిటేట్. అన్యాయంపై మౌనం కాదు, ప్రశ్నించాలి. అంబేద్కర్ గారి జీవితం ఒక నిరంతర పోరాటం. దళితుల హక్కుల కోసం, సమానత్వం కోసం, గౌరవం కోసం ఆయన తన స్వరాన్ని ఎప్పుడూ వినిపిస్తూనే ఉన్నారు. ఆయన చెప్పిన గొప్ప నిజం, మనిషి విలువ అతని కులంలో కాదు, అతని గుణంలో ఉంది అని. సమాజంలో మార్పు రావాలంటే ప్రజలు కలిసికట్టుగా ఉండాలి. అందుకే ఆయన మరో సందేశాన్ని కూడా ఇచ్చారు, అదే ఆర్గనైజ్. సంఘటితంగా ముందుకు సాగాలి. భారతదేశం స్వాతంత్రం పొందిన తర్వాత దేశానికి ఒక శక్తివంతమైన రాజ్యాంగం అవసరమైంది. ఆ బాధ్యతను తీసుకున్నది అంబేద్కర్ గారే. ఆయన నేతృత్వంలో రూపొందించిన భారత రాజ్యాంగం ప్రతి ఒక్కరికి సమాన హక్కులను, స్వేచ్ఛను, న్యాయాన్ని అందించింది. ప్రపంచానికి ఒక ఆదర్శంగా నిలిచింది. అందుకే ఆయనను భారత రాజ్యాంగ పితామహుడు అని గౌరవిస్తున్నాం. అంబేద్కర్ గారి 3 పదాలు ఒక జీవిత మార్గదర్శకం: ఎడ్యుకేట్, ఎజిటేట్, ఆర్గనైజ్. విద్యను సంపాదించండి, అన్యాయంపై ప్రశ్నించండి, సంఘటితంగా సమాజాన్ని మార్చండి. ఇది కేవలం ఒక నినాదం కాదు, ఒక విప్లవం. ఈ అంబేద్కర్ జయంతి సందర్భంగా మనందరం ఒక ప్రతిజ్ఞ చేద్దాం. విద్యను పెంపొందించాలి, న్యాయం కోసం నిలబడాలి, సమాజం కోసం కలిసి కట్టుగా పనిచేయాలి. ఇలాంటి ప్రేరణాత్మక వీడియోల కోసం జిజ్ఞాస ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. జై భీమ్, జై హింద్.